ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో రెండో మ్యాచ్లో చూపించాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో వరుసగా 3 వికెట్లు పడడంతో కాస్త స్లోగా ఆడి 20 బంతుల్లో 21 పరుగులు చేసిన కోహ్లీ పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో మాత్రం దుమ్ము రేపాడు. ఆరంభం నుంచే బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు బాది శామ్ కరణ్కు ఊహించని షాక్ ఇచ్చాడు. మొత్తంగా 49 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఆర్సీబీకి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. మ్యాచ్ను ఆల్మోస్ట్ గెలిపించిన కోహ్లీ చివర్లో అవుట్ అయినా మిగిలిన పనిని ది ఫినిషర్ దినేష్ కార్తిక్ పూర్తి చేసి అదరగొట్టాడు. మొత్తంగా పంజాబ్పై ఆర్సీబీ డామినేటింగ్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అది కూడా విరాట్ కోహ్లీ పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్కి మధ్య. కానీ బలైంది మాత్రం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ మ్యాక్స్వెల్. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే 177 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ స్టన్నింగ్ స్టార్ట్ అందించాడు. తొలి ఓవర్లోనే ఏకంగా 4 బౌండరీలు బాది పంజాబ్కు షాక్ ఇచ్చాడు. అయితే మరో ఎండ్లో మాత్రం ఆర్సీబీ వరుస వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డూప్లెసిస్ 3 పరుగులు, కామెరూన్ గ్రీన్ 3 పరుగులు, రజత్ పటిదార్ 18, మ్యాక్స్వెల్ 3 పరుగులు ఇలా అంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను పంజాబ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ బాగా ఇబ్బంది పెట్టాడు. అతని ఓవర్లో పరుగులు రావడం చాలా కష్టమైంది. కోహ్లీతో కలిసి బాగా ఆడుతున్నట్లు కనిపించిన పటిదార్ను క్లీన్ బౌల్ చేశాడు. కోహ్లీ కూడా అతని బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు. బౌలింగ్ అద్భుతంగా పడుతుండడంతో బ్రార్ చాలా ఉత్సాహంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 13వ ఓవర్ వేసేందుకు వచ్చాడు బ్రార్. మ్యాక్స్వెల్ అప్పుడే క్రీజ్లో కొత్తగా వచ్చాడు. అయితే మ్యాక్స్ ఇంకా పూర్తిగా సెట్ కాకముందే గార్డ్ సెట్ చేసుకుంటున్న టైంలోనే బ్రార్ బౌలింగ్ వేసేందుకు రెడీ అయిపోయాడు. కానీ మ్యాక్సీ అతన్ని ఆపేశాడు. అదే టైంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగి కొంచెం ఆగు, ఊపిరి తీసుకొనివ్వు అంటూ బ్రార్కి చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా రవీంద్ర జడేజాను కోహ్లీ ఇలాగే అన్నాడు. అయితే కోహ్లీ అలా చెప్పినా కూడా నెక్స్ట్ బాల్కే పాపం మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బ్యాటర్లు పూర్తిగా రెడీ కాకముందే స్పిన్నర్లు వెంటనే బాల్ వేస్తూ ఉంటారు. అంటే బ్యాటర్కి సెట్ అవ్వడానికి టైం ఇవ్వకుండా ఉండడానికి. స్పిన్నర్లకు పెద్దగా రన్అప్ ఉండదు. ఓవర్ను వేగంగా కంప్లీట్ చేయాలని, బ్యాటర్కు టైం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలని, ఫీల్డ్ సెట్ను బ్యాటర్ చూసుకోకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వకుండా బౌలింగ్ చేయాలని కొంతమంది స్పిన్నర్లు భావిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఒక ఓవర్ను కంప్లీట్ చేసే బౌలర్ ఎవరంటే అంతా జడేజా పేరు చెప్తారు. కళ్ళు మూసి తెరిచేలోగా కొన్నిసార్లు జడేజా ఓవర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ హర్ప్రీత్ బ్రార్ కూడా అలాగే తయారయ్యాడు. అందుకే కోహ్లీ కాస్త ఊపిరి అయినా తీసుకొనివ్వు అని సరదాగా కోరాడు. అయినా కూడా మ్యాక్స్వెల్ నెక్స్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన బ్రార్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి ఆర్సీబీని ఇబ్బందిలోకి నెట్టాడు. అయినా కూడా చివరిలో డీకే విధ్వంసంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ను 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరి ఈ మ్యాచ్లో కోహ్లీ బ్రార్ మధ్య జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.